2004 సంవత్సరం. అప్పుడే చంద్రబాబు గారు పదవి దిగి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళు. బాబు గారి టైంలో నియమితులైన కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. విజయవాడలో అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారు ఉండేవాళ్ళు అనమాట, కృష్ణా జిల్లా. ఆయన మచిలీపట్నం హెడ్ క్వార్టర్ అయినా విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎక్కువగా ఉంటుండేవాళ్ళు అనమాట. ఇంటి కిందనది కాస్త యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో పొద్దున్నే తెల్లవారుజామున వాస్తవంగా 26వ తారీఖుకి 2004 సంవత్సరంలో తెల్లవారుజామున సింగినగర్ ఏరియాలో భూమి కంపించిందండి అని చెప్పి నాకు ఫోన్లు వచ్చింది. నిద్రపోతున్నాను, గబక్కన లేచి వెంటనే మా కెమెరామెన్కి ఫోన్ చేసి, హరి ఉండేవాడు ఎక్కడో గుణదల్లో ఉండేవాడు, అతను అర్జెంటుగా కెమెరా తీసుకురమ్మని చెప్పేసి నేను గుణదల అటు సింగినగర్ వెళ్ళాను అనమాట పరిగెత్తుకుంటూ. అప్పుడు అటు ఉండేవాళ్ళం మన దీని దగ్గర మధుర మన ఏలూరు రోడ్లో ఉండేవాళ్ళం. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి అతను వచ్చాడు. చూస్తే అక్కడ ఏమీ లేదు, హడావిడి ఏం లేదు. కొన్ని చోట్ల మాత్రం ఆ గ్లాసులు చెంబులు అవి కింద పడి ఉన్నాయి అన్నమాట. నేను వెంటనే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్గా ఉన్న ఉషారాణి, కలెక్టర్గా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఫోన్లు చేశాను, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరికీ. వాళ్ళు నిద్ర లేపి మరి విషయం చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారు. మేయర్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. చూస్తే ఏం లేదు హడావిడి. కాబట్టి ఈలోపు భూకంపాలకు సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ వచ్చి 3.5-4 రెక్టర్ స్కేల్ మీద చూపెడుతుందండి. ఇది బేస్ వచ్చేటప్పటికి ఎక్కడో అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర ఎక్కడో సంథింగ్ ఒక సముద్రం లోపల అగ్నిపర్వతం పేలడం వల్ల సంభవించిందని చెప్పారు. అయిపోయింది. సరే అది విజువల్స్ తీసాం, వార్త పంపిస్తే మా వాళ్ళు ఫస్ట్ బ్రేకింగ్ చేశారు, ఫోన్ ఇన్ తీసుకున్నారు ఉదయం 6 గంటలకు. అప్పుడు TV9లో ఉన్నాం. ఆ తర్వాతన 7:30-8 ఉషారాణి గారిని ఫోన్ చేశారనమాట. సాయి గారు చీరాలో బాపట్ల దగ్గర మాకు తెలిసిన బంధువులు ఉన్నారు, వాళ్ళు సముద్రం వెనక్కి పోయింది ఎప్పుడు చూడలేదంటున్నారు. అంటే ఆటో పోర్ట్లు అప్పుడు ఉంటాయమ్మా అంటే, లేదండి తెలుసు మా వాళ్ళకి కూడా, బట్ ఎప్పుడు లేదట ఇట్లాగా, ఒకసారి మీరైతే క్రాస్ చెక్ చేస్తారు కదా అని చేశానని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్ చాలా బాధ్యతాయుతంగా ఆవిడ చెప్పారు. వెంటనే నేనేం చేశానంటే 5 జిల్లాలకి హెడ్ని కాబట్టి 5 జిల్లాలకి సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న స్ట్రింగర్లందరికీ ఫోన్లు చేసి అర్జెంటుగా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. మచిలీపట్నం దగ్గర ఇప్పుడు సిటీ కేబుల్లో ఉన్నాడు లేదు తెలియదు, పండు ఉండేవాడు మా దగ్గర, అక్కడ మచిలీపట్నం చూసేవాడు. అతనికి చెప్తే అతను నేను సముద్రం దగ్గరే ఉన్నాను సార్ అన్నాడు. వెనక్కి వెళ్ళిందా సముద్రం అంటే వెనక్కి ఉంది సార్. ఎప్పుడన్నా చూసామంటే ఇప్పుడు ఇంత లేదు సార్ అన్నాడు. సరే విజువల్స్ తీసి సముద్ర లోపలికి ఎంత దూరం వెళ్ళిందో అక్కడ ఎవరితో బయటలు తీసుకుని పంపించు, దీని దగ్గరికి కూడా ఒడ్డుకు నుంచి కూడా తీయి అంటే, సార్ ఇప్పుడు ఒక చిన్న ఇదండి, ఆ రోజున ఏదో పౌర్ణమో ఏదో ఉంది సంథింగ్, స్నానాలు చేస్తున్నారు జనాలు, ఇబ్బంది పడతారు సార్ వాళ్ళు, ఒకసారి ఎవరిని అధికారులను అలర్ట్ చేయడం బెటర్ సార్ అన్నాడు. వెంటనే నేను కలెక్టర్ గారికి చెప్పాను, వెళ్ళి మరీ చెప్పా. వెంటనే ఆయనకు అదేంటి సముద్రం అంత వెనక్కిపోవడం ఏంటని చెప్పేసి అక్కడ ఉన్న ఆర్డీఓ వాళ్ళకి ఫోన్ చేస్తే, అబ్బాబే అదేం లేదు సార్, ఏదో ఇదంట మామూలుగానే సార్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మేము అక్కడే ఉన్నామని చెప్పారు. సరే ఆయన మా వాళ్ళు అక్కడే ఉన్నారంటే ఏం లేదంటున్నాడు. ఆ కలెక్టర్ గారు ఆర్డీఓతోనూ ఎంఆర్ఓతో వాళ్ళతో మాట్లాడుతున్నారు, నా రిపోర్టర్ అక్కడే ఉన్నాడు, వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారు ఆర్డీఓ వాళ్ళు అంటే ఎవరు లేరు సార్ అంటున్నాడు. ఈయనేమో వాళ్ళ అధికారులు నమ్ముతాడే, నేను ఆ రిపోర్టర్ నమ్ముతాను. ఇప్పుడంటే వీడియో కాల్స్ ఉన్నాయి కానీ ఆ రోజున లేవు కాబట్టి వీడియో కాల్స్ జస్ట్ మాటలు అయ్యి నడిచినాయి. సార్ నువ్వు తీసుకుని వచ్చే అన్నాను. ఈలోపు మళ్ళీ నేను కలెక్టర్ గారి ఆఫీస్లోంచి బయటకు వచ్చి అడుగు పెడుతుండగా వెంటనే మా ఫ్రెండ్ ఫోన్ చేసి, సార్ రోడ్డు మీద నుండి విజువల్ తీస్తుంటే నేను గబక్కన సముద్రం ఒక్కసారిగా రోడ్డు మీద దాకా వచ్చేసింది సార్, ఇంతవరకు చరిత్రలో లేదు అది, మచిలీపట్నం చరిత్రలో రోడ్డు మీదకి వచ్చేసింది సార్ సముద్రం, జనాలు కొట్టుకొచ్చేసారు సార్, చనిపోయారు సార్ అని చెప్పారు. ఎంతమంది అంటే దాదాపు 7-8 మంది దాకా కొట్టుకొచ్చారు సార్, అందులో 2-3 దాకా ప్రాణాలు కోల్పోయినట్టున్నారు సార్. విజువల్ అంతా లైవ్ విజువల్ అనమాట అది, అట్లా సముద్రం వస్తూ ఉండటం, వీళ్ళు అక్కడికి వచ్చేసేసి ముళ్ళకంపల్లోకి ఇరుక్కుపోవడం అదంతా తీశాను సార్ అన్నాడు. అర్జెంటుగా నాకు విజువల్ పంపించంటే అతను సిటీ కేబుల్లో కూడా చేసేవాడు, మా దాంట్లో ఎక్కించుకుని పంపిస్తాను సార్ అన్నాడు. తొందరగా పంపించబ్బా అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బయట అన్న తీసుకుందామని చెప్పి కెమెరా ఎక్కడన్నా కెమెరాతో లోపలికి వెళ్ళి మళ్ళీ ఈయన ఫోన్ చేశారు ఆర్డీఓ చేస్తే, లేదు సార్ మేము అక్కడే ఉన్నాము, ఏదో చిన్నది కాల్ చేయరు, ఒక 2 పడ్డారు సార్, 2 చనిపోయారు సార్ అంటే ఏదో చెప్తున్నారు అన్నమాట. సరే అదే బయట కూడా ఇచ్చారు. తీసుకుని నేను వచ్చేసేసి అక్కడే గోదావరి బిల్డింగ్స్ అని ఉండేది, ఆ PWD గ్రౌండ్స్ ఎదుర్కొని అప్లోడ్ చేస్తుండగా కలెక్టర్ గారు ఫోన్ అన్నమాట, సాయి అది యాక్సిడెంట్ కాదంట, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది సునామీ అంట, సముద్రం అడుగున భూకంపాలు వచ్చి అగ్నిపర్వతాలు పేలినప్పుడు పైకి లెగుస్తుందంట, 150 ఏళ్ల తర్వాత వచ్చిందట, ఒకసారి రండి బయట మారుద్దామంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకుని మళ్ళీ ఇది వేసామన్నమాట.
అప్పుడు చంద్రబాబు గారు ఎటో వెళ్తూ అకస్మాత్తుగా కృష్ణా జిల్లాకు వచ్చారనమాట ఈ విషయం తెలుసుకుని సునామీ దగ్గర వస్తే అప్పటికి ఆయన దగ్గర పనిచేసి ఇటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అంటే కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నట్టు కూడా ఉంది అప్పుడు. ఇదంతా గుర్తు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు విశాఖ తీరాన్ని సునామీ కుదిపి నేటికి 21 ఏళ్ళు. నాటి నుంచి ప్రతి ఏటా కూడా విశాఖ సముద్ర తీరాన్ని మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేయడం మిగిలించేశారు. సముద్రంలో వేటకు వెళ్ళి తమ కుటుంబీకులు సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని కుంకుమ పూజలు చేస్తారు. ఇవాళ పెద్దజాలర్పేట తీరంలో వేలాదిగా మహిళల తరలొచ్చి ఈ ప్రత్యేక పూజలు చేసినటువంటి దృశ్యాలు చూశాక అనిపించింది, అంటే పబ్లిక్ అప్పటి నుంచి సెంటిమెంట్ అయిందనమాట ఇది, అందరూ కలిసి పూజలు చేయటం అనేటటువంటిది.